స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అప్పటికి ఒక బ్రిటిష్ ల్యాండ్ లాస్ ఉండేవి. మన రాజ్యాంగం ప్రకారం మన ల్యాండ్ లాసు కొంతవరకు మార్చుకోగలిగాం. నిజంగా ఆ రోజులు ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఒక విచిత్రమైన పరిస్థితి. చాలా వరకు సంస్థానాలు ఉండేవి, జమీందారీలు ఉండేవి, దివానాలు ఉండేవి. ఎక్కువ కాలం భూములన్నీ సంస్థానాల కింద, జమీందారుల కింద ఉండేవి. బ్రిటిషర్స్కి వాళ్ళందరూ కలెక్టివ్గా కప్పం కడతా ఉండేవాళ్ళు, ఓనర్షిప్ వాళ్ళకు ఉండేది. కానీ ఒకసారి ప్రజాస్వామ్య దేశం ఏర్పడిన తర్వాత ఈ సంస్థానాలన్నింటినీ భారతదేశంలో అంతర్భాగంగా కలుపుకోవడం అనేది ఆ రోజున్న ప్రభుత్వాలకి ఒక గొప్ప సవాల్. వందలు వేల ఎకరాలు తమ సొంతం అనుకున్నటువంటి జమీందారీలు, వ్యవస్థలు, సంస్థానాలు వాళ్ళ ఆస్తి వాళ్ళ కళ్ళెదుటే పోతుంటే వాళ్ళు వేరే రకంగా ఉండేది కదా. కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో ఇంత పూర్ రిచి విపరీతమైనటువంటి డిఫరెన్స్ ఉండేది. లేనివాడికి అస్సలు భూమి ఉండేది కాదు, ఉన్నవాడికి కొన్ని వందల వేల ఎకరాలు ఉండేది. దాదాపు 90% ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్స్ అన్ని 10% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర ఉండేది. 90% ఆఫ్ ద పాపులేషన్కి 10% ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఉండేది. ఎక్కువ మందికి భూమి ఉండేది కాదు. ఆ భూమిలో పనిచేసేవాళ్ళు ఆ పంటలో భాగం తీసుకునేవాళ్ళు, కానీ భూమి ఓనర్షిప్ ఓనర్స్ దగ్గరే, మన జమీందారీల దగ్గరే ఉండేది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ సంస్థానాలని విలీనం చేయడం అనేది భారతదేశ వ్యవసాయ రంగంలో ఈ చరిత్ర చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ పరిణామం గురించి చెప్పుకోవాలి. ఇది మన భారతదేశ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప మలుపని చెప్పుకోవచ్చు.